అమెరికా వెనిజులాపై సైనిక చర్యకు పాల్పడింది. వైమానిక దాడులకు పాల్పడి ఆ దేశ అధ్యక్షుడి భార్యను సైనిక దళాలు అదుపులోకి తీసుకున్నవి. ఈ ఒక దేశము మరొక దేశంపై దాడి చేయడానికి గల కారణాలను గనుక చూసినట్లయితే ఐక్యరాజ్యసమితి యొక్క పాత్ర ఇక్కడ నామమాత్రంగాను, మరియు అవసరం లేనిదిగాను, ఒక గుదిబండగాను, ఒక భారంగాను ఈ యొక్క సూపర్ పవర్స్‌కు కనబడుచున్నందున వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ యొక్క ముఖ్యంగా అమెరికా మరియు అగ్రదేశాలు ఎప్పుడు కూడా యుఎన్ఓను వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని తీసుకొనలేదు కాబట్టి ఒక ఇండిపెండెంట్ దేశాన్ని దాడి చేయడము డైరెక్ట్‌గా అంటే ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి ఈ యొక్క వైమానిక దాడి ప్రత్యేకంగా ఇవాటినే ఇది మొదలైంది కాదు. గత సంవత్సరం ఆగస్టు నెల, జూలై నెల నుండి ఇప్పటి వరకు ఈ యొక్క తీర్పులు అనగా ఆ యొక్క నిర్ణయాలు మరియు మోహరింపులు, సైనిక బలగాలు ఇవన్నీ కూడా చేసిన మీదట ఇవాళ మార్నింగ్ దాడికి పాల్పడ్డాయి. వాళ్ళు చెప్తున్నటువంటి అనగా అమెరికా దేశము సైనిక బలగాలతో చర్య తీసుకోవడానికి గల కారణము మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు రవాణా అనగా ఇంట్రూషన్. ఈ యొక్క ఇంట్రూడర్స్ అనగా వెనిజులా నుండి తమ దేశంలోకి వలస వస్తున్నారు అనబడేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం దాన్ని జాతీయ భద్రత కింద దాన్ని చూస్తున్నారు. ఈ యొక్క క్రమం 2 అంశాలు మరియు లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఎన్నికలలో అక్రమాలు మరియు ప్రజాస్వామ్యము లేదు అక్కడ అని అమెరికా వాదిస్తూ చెప్తున్నది. కాబట్టి ఇక్కడ ఆ యొక్క దేశం యొక్క అంతరంగిక వ్యవహారమైనటువంటి ఎన్నికలలో అక్రమాలు మరియు అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించడం లేదు. అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు అనబడేటువంటి ఆరోపణలతో ఈ యొక్క యుద్ధానికి అమెరికా పాల్పడింది. కానీ ఇందులోపట చెప్పుకోగలిగినటువంటి అంశాలే కాకుండా ఇంటర్నల్‌గా ఏమి కారణమై ఉంటుందో అవి వచ్చేటువంటి రోజులలో గాని తెలిసే అవకాశం ఉంటుంది. అప్పటి నుండి అనగా గత సంవత్సరము ఆగస్టు నెల నుండి ఇప్పటి వరకు ఈ యొక్క సైనిక బలగాల మోహరింపుపై ఒక బడ్జెట్ 5,000 కోట్లు ఇండియన్ కరెన్సీలో గనుక చెప్పాల్సి వస్తే లేదా రోజుకు 150 కోట్ల చొప్పున అమెరికన్ బలగాలకు అమెరికా ఇది ఖర్చు పెడుతుంది. అనగా ఆ యొక్క విదేశీ అనగా ఆ యొక్క వెనిజులా దేశం నుండి తమ దేశంలోకి మాదక ద్రవ్యాల రవాణా వస్తున్నది మరియు అక్కడి నుండి అక్రమ వలసదారులు వస్తున్నటువంటి ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని దాడి చేసింది అని అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం చెప్తున్నది. దానికి భిన్నమైనటువంటి వాదన కూడా ఆ దేశం వెనిజులా నుండి వస్తున్నది. అక్కడ ఏంటిమిటి అంటే ఒక దేశం మరొక దేశంపై దాడి చేయడం ఏమిటి అంటే ఈ దాడి చేయడము అనేది అమెరికాకు కొత్త కాదు.